అనేది అర్థమైంది. డబ్బు అనేది కాన్సెప్ట్ ఫ్రమ్ వన్ పర్సన్. భరత్ భాయ్ షా అని ఈజ్ లైక్ ఎ వెరీ వెరీ బిగ్ పర్సన్ ఇన్ బాంబే. నేను సత్య, మస్త్, జంగుల్ ఈ సినిమాలు చేశాను. అంటే 95లో ఆయన పర్సనల్ నెట్వర్త్ వాజ్ 10,000 crores, కంపెనీ ఏమి లేకుండా. ఆయన ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఐ మెట్. ఆయన కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. కొడుక్కి పెళ్లి చేస్తా 95లో 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆ పెళ్లి మీద. అప్పుడు ఆ టైంలో బాల్ ఠాకరే గారు పిలిచి మరీ అంత మీడియాలో ఇదైపోతుంది అంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు. అంటే డబ్బులు ఉన్నాయి కానీ 25 కోట్లు ఖర్చు పెట్టిన కొడుక్కి పెళ్లి చేస్తున్నానంటే అసలు తినటానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అసలు వాళ్ళకి ఇంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే భరత్ భాయ్ నాతో ఒకటి అన్నారు, రాము వీళ్ళు ఎంత అంటే అఫ్కోర్స్ హిందీలో చెప్పాను, ఎంత ఎదవాలంటే ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి? నా దగ్గర ఉన్న డబ్బు 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా. అవును. నేను పడేట్లేదు అది. దానికోసం కార్పెంటర్లు పని చేస్తున్నారు, సెటిల్ వేస్తున్నారు, లేకపోతే భోజనాలు, కేటరింగ్, వాళ్ళందరినీ పిలిచి గిఫ్ట్లు వేస్తున్నాను. ఇవన్నీ కలిసి నా దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి నా ఆనందంలో ఇచ్చేస్తూ ఉంటే దట్ దే ఆర్ సేయింగ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్. ఎందుకంటే అసలు అర్థం అవుతుంది, ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. అదే నేను ఇదే 25 కోట్లతోటి ఇంకో ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి ఉండదు, ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో స్పెండింగ్ మనీ అనేది యాక్చువల్లీ యూ ఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇంటూ వేరియస్ పీపుల్. సో మీకు అవసరం లేకుండా, మీరు గెయిన్ లేకుండా, నేను 25 కోట్లు పెడితే నాకు ఇంత రేపు 30 అవుతుంది, లేకపోతే 50 అవుతుంది, లేకపోతే ఈ బిజినెస్ పెడతాను దీంట్లో నాకు 100 కోట్లు లాభం వచ్చేస్తుంది, దానికి ఏమి ఆశించకుండా ఖర్చు పెట్టినప్పుడు అది ఆల్మోస్ట్ దానం. ఏ సందర్భంలో దానం చేస్తున్నారు ఆయన? కొడుకు పెళ్లి సందర్భంలో హీఈస్ డొనేటింగ్.